మన్యం జిల్లా బీజేపీలో రచ్చ జరుగుతోంది. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. కొత్తపల్లి గీత అసలు ఎస్టీనే కాదని ఆరోపిస్తున్నారు జయరాజ్. కొత్తపల్లి గీత అభ్యర్థిత్వాన్ని నిమ్మక జయరాజ్ వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర కోర్ కమిటీలో మెంబర్గా ఉన్నప్పటికీ తనతో సంప్రదింపులు జరపలేదన్నారు. 10 ఏళ్లుగా బీజేపీలో నిబద్ధతతో పనిచేసిన తాను మోసపోయినట్టు చెప్పారు. కేవలం బీజేపీపై ఉన్న గౌరవంతోనే టీడీపీతో పొత్తును స్వాగతించినట్టు చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు అభ్యర్థిపై హైకమాండ్ పునరాలోచన చేయకపోతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమంటున్నారు జయరాజ్. కూడా నాకు అన్యాయం జరిగినప్పుడు ఈరోజు పొత్తుని ఆనందంగా స్వీకరించాం. మా డిమాండ్ ఒకటే, మా రిజర్వేషన్ మీరు అమలు చేయమన్నదే ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ వ్యతిరేకించినప్పుడు మరి ఇక మా హక్కుని, మా ఆస్తిని, మా రిజర్వేషన్ని వేరొక వ్యక్తి కదిలించి అర్హత లేని వ్యక్తికి మీరు ఇచ్చినప్పుడు ఈ పార్టీలో పనిచేయడం కూడా దుర్లభం అనే పరిస్థితి కూడా ఈనాడు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టి కార్యకర్తల మనోభావాలన్నీ దృష్టిలో పెట్టి మీరు ఈ డిమాండ్ని పరిష్కరిస్తే సరే సరే, లేదు అంటే ప్రజలు మాకున్నటువంటి క్యాడర్ని సంప్రదించి వారి మనోభావాలను బట్టి ఏ పార్టీ అయినా సరే ఆహ్వానాన్ని ఇస్తే ఖచ్చితంగా అందులో వెళ్ళడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేసే. జయరాజ్పై ఫైర్ అవుతున్నారు కొత్తపల్లి గీత. తాను ఎస్టీ కాదన్న వ్యాఖ్యలు ఘాటుగా స్పందించారామె. పార్టీ హైకమాండ్తో పాటు ఎలక్షన్ కమిషన్కు కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తన గురించి తప్పుగా మాట్లాడిన వారిని పార్టీ సస్పెండ్ చేస్తుందన్నారు కొత్తపల్లి గీత. కోర్టులో ఉన్న విషయాలపై మాట్లాడితే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరికున్న ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకున్నాయి. కాకపోతే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఇవాళ సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది పార్టీ. ఎందుకంటే పార్టీ చాలా మంచిగా చెప్పింది, మీరు ఇలాగ అపోజ్ చేయడం తప్పు, లీగాలిటీ తప్పు. ఇప్పుడు నేను కోర్టులో కూడా కంటెంప్ట్ వాళ్ళ మీద వేయబోతున్నాను, డిఫామేషన్ కూడా వేస్తాను, క్రిమినల్ కంప్లైంట్ కూడా పెట్టాను. ఎందుకంటే నా మీద మాట్లాడడం అంతా కూడా సబ్జూడియస్ మ్యాటర్, నా మీద కామెంట్స్ చేసే అధికారం ఎవరికి లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది, క్రిమినల్ చర్యలు చేపడతాం. అలాగే పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేస్తుంది.